సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ములుగు జిల్లా మేడారంలో క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహిస్తున్నారనమాట. సో ఇది అత్యంత హర్షణీయదగ్గ విషయం అనమాట. ఎందుకు అంటే ఇట్లా ఒక క్యాబినెట్ మీటింగ్ని మేడారం లాంటి ఒక జాతర జరిగే ప్రదేశంలో పెట్టడం వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది అన్నమాట. దీనివల్ల ఉపయోగమే. నష్టం అంటే ఖర్చు ఉంటుంది, ఓకే, అది గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టాల్సిందే. ఉపయోగాలు ఏంటంటే మేడారం తర్వాత ములుగు జిల్లా అనేది పర్యాటకంగా చాలా అదనమాట. సో ఇప్పుడు ఒక స్టేట్ క్యాబినెట్ మీటింగ్ అనేది అక్కడ పెట్టడం అనేది ఒక మంచి పరిణామం అనమాట. ఎందుకు అంటే టూరిజంగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ములుగు జిల్లా ఇక ముందు ఇది ఒక మంచి న్యూస్ అయ్యి నేషనల్ వైడ్ వెళ్ళి నేషనల్ లెవెల్లో ఉన్న టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు వరంగల్, హైదరాబాదు, తర్వాత మన చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక ముందు నార్త్ తర్వాత సౌత్ స్టేట్స్ వాళ్ళు టూరిస్టులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉండి ఇది ఒక టూరిస్ట్ హబ్గా మారే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అది విషయం.